క్రీస్తు యేసు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన దినధ్యానాలలో 33వ దినానికి చేరుకున్నాం. ఇంతవరకు కూడా ప్రతిరోజు అనుదినము వాక్యాన్ని మీతో పంచుకునే గొప్ప భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు కలగజేస్తున్న దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ రోజున ధ్యానాంశము అపహాస్యము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26 నుంచి 31 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభుని అపహసిస్తూ ఉన్నారు. అక్కడ రోమా సైనికులు కావచ్చు, రోమీలు కావచ్చు, యూదులు కావచ్చు, అందరూ కూడా అన్యజనులు ప్రభువుని అపహసిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అన్నందుకు, ఈయన యూదుల రాజు అన్నందుకు అక్కడ ప్రజలందరూ కూడా ఆయన్ని అపహసిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆ వచనాల్లో 5-6 వచనాలు మనం చూసినట్లయితే ప్రభువుని కొరడాతో కొడుతూ ఉన్నారు. ఫ్లాజెల్లం విప్ అంటారు. ఆ కొరడ అనే పరికరము, దానికి క్యాటోనైన్ టైల్స్ అని ఉంటాయి. ఆ ములుకులు వలె ఉంటాయి. 9 ములుకులు ఉంటాయి. ఆ ములుకులకి అటు ఇటు ఎముక, పశువు యొక్క ఎముక అటు ఇటు ఎముక బార్డర్ ఉంటుంది. కేవలము ఆ మెటల్ గుచ్చుకోవటం మాత్రమే కాదు, పక్కన ఎముకలు కూడా గుచ్చుకుంటే ఒక్కసారి కొట్టి ఇట్లా చీరి లాగుతూ ఉంటే కొరడా దెబ్బ 9 సార్లు అట్లా లాక్కుని వస్తాయి. కండను, డెర్మిస్, ఎపిడెర్మిస్, తోలు, పై తోలు, లోపల పొర, ఇంకా లోపల కండ, ఇంకా లోపల ఉన్నటువంటి అన్నారాలను కూడా లాక్కుని వచ్చేదిగా ఉంటుంది. అక్కడ కొడుతున్నారు. అయితే యూదుల ఆచార ప్రకారము శిక్ష 39 కొరడా దెబ్బలు, అంతకు మించి కొట్టకూడదు. రోమీలకు ఆచారం ఏమీ లేదు. కానీ అక్కడ పిలాతు యూదుల ఆచారాన్ని ఆయన గౌరవించి 39 దెబ్బలు కొట్టమన్నప్పుడు 39 కొరడా దెబ్బలు యేసుక్రీస్తు ప్రభుని కొట్టినట్లు మనం చూస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రభు యొక్క శరీరము దున్నబడింది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అంత శిలువ శ్రమను అనుభవించాల్సి వచ్చింది? ఎందుకు ఆయనను అపహసిస్తున్నప్పుడు ఆయన ఏ మారు మాటలు మౌనంగా ఉన్నారు? ఈ మౌనంలో ప్రభు యొక్క శాశ్వతమైన ప్రేమ, మానవుని పట్ల ప్రభు యొక్క శాశ్వతమైన ప్రేమ, మానవుని పట్ల ఆయనకున్నటువంటి అపరిమితమైనటువంటి కృపను జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను నా వాక్యం మనకి గుర్తుకొస్తూ ఉంది. ఈ రోజున చాలామంది మనల్ని కూడా క్రీస్తు బిడ్డలమని అపహసిస్తూ ఉండొచ్చు, హింసిస్తూ ఉండొచ్చు. కొరడాలతో కాకపోయినా ఏ విధంగానైనా మాటలతో, దెబ్బలతో, శారీరకంగా, మానసికంగా నువ్వు హింసను అనుభవిస్తూ ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో నీవు అనేక మంది చేత ద్వేషించబడుతూ ఉండవచ్చు. భయపడద్దు. యేసుక్రీస్తు ప్రభు మన పక్షాన సిలువలో వీటన్నిటిని కూడా అనుభవించాడు. ఆయనకు తెలియంది కాదు. మనం అనుభవిస్తున్నటువంటి ఈ హింస కావచ్చు, ఈ ద్వేషము, మనం అనుభవిస్తున్నటువంటి అపహాస్యం, అనేకులు మనల్ని అపహసిస్తున్న వైనము కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభువుకి తెలియంది కాదు. ఈ రోజున నీవు అవమాన భారముతో, అపచయ భారముతో కృంగిన స్థితిలో ఉన్నావేమో. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఇవన్నిటిని కూడా అనుభవించాలి. మన అవమాన భారాన్ని తొలగించడానికి, మన అపజయ భారాన్ని తొలగించడానికి ఈ అవమానాన్ని అంతా సిలువలో ఆయన భరించాడు. ఇక్కడ చూసినట్లయితే ఒక నకిలీ కిరీటాన్ని పెడుతున్నారు. ఒక ముండ్ల కిరీటాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క తల మీద గుర్చుతున్నారు. ఆ ముండ్ల కిరీటము ఎందుకు గుర్చుతున్నారంటే, ఈయన యూదులు రాజు అన్నాడు కదా, రాజు కిరీటం ఉండాలి కదా అని బంగారు కిరీటం పెట్టలేదు, ముండ్ల కిరీటాన్ని గుర్చుతూ ఉన్నారు. అంతగా ఆపాసిస్తున్నారు. ఒక నకిలీ అంగీని కూడా వేస్తూ ఉన్నారు. రాజుకి ఉండవలసిన ఆ రోబ్, రాజవస్త్రానికి బదులుగా
ఒక నకిలీ అంగీని తగిలిస్తున్నారు ప్రభువుకి. అంతగా అవమానిస్తున్నారు, అంతగా అపహసిస్తూ ఉన్నారు. మనము కూడా చాలాసార్లు ఇతరులు మనల్ని అవమానించినప్పుడు తట్టుకోలేని స్థితికి వెళతాం. అయ్యో ఏంటి ఇంత అవమానిస్తున్నారే అని నువ్వు కన్నీరు కారుస్తూ ఉండవచ్చు. నీ కన్నీరు ప్రభువుకు తెలియంది కాదు. నీ కన్నీటిని తుడిచిపెట్టడానికి అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత ప్రభు మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఈ అపహాస్యాన్ని పొందుకున్నారు, ఈ అపహాస్యాన్ని ఎదుర్కొన్నారు, ఈ ద్వేషాన్ని. ఇక్కడ ఆ సిలువలో ఆయన సమస్తాన్ని, అవమాన భారం అంతటిని కూడా భరించారు. ఎందుకు? నీకు నాకు అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత అనుగ్రహించడానికి ప్రభు భరించారు సిలువలో. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, మీ అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత నొందుదురు అని ఇక్కడ బైబిల్ వాగ్దానం చేస్తూ ఉంది. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్య ఆనందము వారికి కలుగును అన్నటువంటి వాగ్దాన నెరవేర్పు కొరకు నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ పాదాల దగ్గరికి రా. యు కమ్ టు ద ఫీట్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన అవమానాన్ని భరించాడు ఆయన. ఈ రోజున ఎవరి చేత అవమానించబడతా ఉన్నాం, ఎవరు నిన్ను అపహసిస్తున్నారు, ఎవరు నిన్ను తక్కువగా చూస్తున్నారు, వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయి. అవమానం అంతా కూడా అయ్యో ప్రభు పొందుకున్నటువంటి అవమానంలో నాదెంత అని యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను తలపోసుకో. ప్రభు నీ జీవితంలో అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత అనుగ్రహించును గాక. ఆమేన్.